వ్యూవర్స్ 300 ఏళ్ల క్రితం పేపర్ మనీ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి మనం ఏమి కొనాలన్నా, అమ్మాలన్నా, బస్సు ఎక్కాలన్నా, ఫీజు కట్టాలన్నా మొత్తం కరెన్సీ రూపంలోనే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఇలా లిక్విడ్ క్యాష్ వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది దొంగ నోట్లు, ఫేక్ కరెన్సీ. రెండవది దొంగ డబ్బు, అంటే ట్యాక్స్ కట్టకుండా అడ్డదారుల్లో సంపాదించిన నల్లధనం. అది బ్యాంకుల్లో దాచుకోలేరు కాబట్టి లిక్విడ్ క్యాష్ రూపంలో దాచుకుంటారు. ఇటువంటి సమస్యలను అధిగమించాలంటే దేశం మొత్తం క్యాష్లెస్గా మారాలి. అంటే చేసే ప్రతి ట్రాన్సాక్షన్ క్యాష్ రూపంలో కాకుండా ఈ క్యాష్ రూపంలో జరగాలన్నమాట. అయితే ఇది అంత సులభమైన పనేమీ కాదు, చాలా చేయాలి. ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలి. చాలా డిజిటల్ ఎక్విప్మెంట్స్ ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఇదంతా అయ్యే పని కాదు అనుకుంటే మాత్రం పొరపాటే. ఈ ఘనతను చాలా దేశాలు ఇప్పటికే సాధించాయి. ఆ కంట్రీస్ ఏంటో, ఎలా సాధించాయో, వాటి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చూసే ముందు మా అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాష్లెస్ కంట్రీ అంటే చేతులతో డబ్బు మార్పిడి లేకుండా కేవలం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్లోనే చెల్లింపులు, వ్యాపారాలు చేయడం. ఏమాత్రం లిక్విడ్ క్యాష్ ఉపయోగించకుండా ప్రభుత్వాలు, బ్యాంకులు, వ్యాపారాలు కూడా క్యాష్లెస్గా మారడానికి కొన్ని దేశాలు కంకణం కట్టుకొని విజయం సాధించారు. ఆ దేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వీడన్లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కేవలం 3% మాత్రమే జరుగుతాయి. ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర కార్డ్ రీడర్ ఉంటుంది. క్యాష్లెస్గా మారడంలో కార్డ్ రీడర్ సహాయపడుతుంది. ఆఖరికి డొనేషన్ ఇవ్వడానికి కూడా వీళ్ళు కార్డ్ రీడర్నే ఉపయోగిస్తారు. తర్వాత సొమాలిలాండ్, ఇది ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద దేశం. కానీ ఇక్కడ క్యాష్ అనేది కనిపించదు. వీధుల్లో అమ్ముకునే వాళ్ళు కూడా మొబైల్ ఫోన్లోనే డబ్బులు చెల్లిస్తారు. కెన్యాలో కూడా చాలా ఎక్కువ మొబైల్ ట్రాన్సాక్షన్స్ని ఉపయోగిస్తారు. ఈ దేశంలో బ్యాంకింగ్ వ్యాలెట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. జీతాలు తీసుకోవడం దగ్గర నుంచి బిల్లులు జమ చేయడం, స్కూల్ ఫీజులు కట్టడం వరకు అన్నీ కార్డ్ పేమెంట్సే. ఇక్కడ కూడా నెమ్మదిగా లిక్విడ్ క్యాష్ కనుమరుగవుతుంది. కెనడాలో లిక్విడ్ క్యాష్కి డిమాండ్ రోజు రోజుకి తగ్గుతుంది. అందుకే ఇక్కడ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే ఎక్కువగా నడుస్తున్నాయి. ఈ దేశంలో కెనడియన్ కరెన్సీ ఇక ఎంతో కాలం ప్రింట్ అవ్వదు. క్యాష్లెస్ వరల్డ్లో బెల్జియం చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఈ దేశ ప్రజలంతా డిజిటల్ పేమెంట్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. క్యాష్ పేమెంట్స్పై ఇక్కడ ప్రభుత్వం పరిమితి పెట్టడం వల్ల ఎక్కువ మంది డిజిటల్ పేమెంట్స్పై ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ 2016లో 56% క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఫ్రాన్స్లో కూడా క్యాష్లెస్ పేమెంట్స్పై ఫోకస్ పెరిగింది. 2020 కల్లా ఫ్రాన్స్ని 100% క్యాష్ ఫ్రీ కంట్రీ చేయాలన్నదే వారి లక్ష్యం. ఇక ఇండియా కూడా ఈ మధ్య డిజిటల్ ఇండియా పేరిట ఈ దిశలో అడుగులు వేయడం మొదలుపెట్టింది. ఎంతటి ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. తర్వాత ఇండియా కూడా ఈ క్యాష్లెస్ కంట్రీస్ లిస్టులో చేరుతుందని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.